హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనియాలాహి వంటలు. నేను ఈరోజు బాలామృతంతో కేక్ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా నా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ఏమొచ్చేసి మోనియాలాహి వంటలు ఛానల్. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా సింపుల్గా మనం చాలా ఈజీ ప్రాసెస్లో ఈ కేక్ అనేది తయారు చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఎగ్ యూస్ చేయని అవసరం లేదు. ఈ కేక్ తయారు చేయడానికి ఓవెన్ కూడా అవసరం లేదు. నార్మల్గానే మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక పెద్ద కప్పుతో బాలామృతం పిండిని తీసుకున్నాను. ఇలా తీసుకున్న పిండి అనేది గింజలు గింజలుగా ఉంటుంది. సో దీన్ని మనం బాగా మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని మనం ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక హాఫ్ కప్పు వరకు బెల్లం తీసుకున్నాను. ఇలా బెల్లం హాఫ్ కప్పు తీసుకున్నాను. ఎందుకంటే బాలామృతం పిండిలో ఆల్రెడీ పంచదార ఉంటుంది కాబట్టి తీయగా ఉంటుంది. సో అందుకనే నేను హాఫ్ కప్పు వరకు ఇలా బెల్లం తీసుకున్నాను. అలానే హాఫ్ కప్పు వరకు నేను పాలు తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో బెల్లం యాడ్ చేసుకున్నాను. బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే నేను హాఫ్ కప్పు వరకు పాలను కూడా యాడ్ చేసుకున్నాను. బెల్లం అనేది చిన్న చిన్న ముక్కలుగా ఉంది కదా, ఇందులో నేను పాలని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అంతటినీ బాగా బెల్లం కరిగిపోయేంత వరకు ఈ పాలల్లో బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పాలల్లోకి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బాలామృతం పిండిని అనేది మనం యాడ్ చేసుకోవాలి. సో ఇలా పిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని మనం ఉండలు లేకుండా బాగా మెత్తగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకున్నాను. అలానే ఒక టీ స్పూన్ వరకు వంట సోడా కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా ఇవి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ముద్దను అంతటినీ మనం బాగా మెత్తగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా మెత్తగా కలుపుకున్న తర్వాత ఈ ముద్ద అనేది గట్టిగా ఉండకూడదు, కొంచెం సాఫ్ట్గా ఉండాలి. సో ఇందులోకి నేను మళ్ళీ కొంచెం పాలను యాడ్ చేసుకున్నాను. ఇందాక కొంచెం పాలను వేసి పాలను కొద్దిగా పక్కన పెట్టుకున్నాను కదా, ఆ పాలను మళ్ళీ ఇందులో యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇది ఉండలు లేకుండా బాగా మెత్తగా నేను కలుపుకున్నాను. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా నేను ఏదైతే కేక్ తయారు చేయాలి అనుకుంటున్నానో ఆ బౌల్లోకి నెయ్యిని అనేది యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా నెయ్యిని మొత్తం లోపల పక్క అంతా బాగా ఎక్కువగా యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ముందుగా తయారు చేసి పెట్టుకున్న బాలామృతం పిండి ముద్ద ఉంది కదండి, అది నేను ఈ బౌల్లోకి తీసుకున్నాను. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత నేను దీన్ని పక్కన పెట్టుకున్నాను. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఎందులో అయితే కేకు ఇది ఉడికించుకోవాలనుకుంటున్నానో సో నేను ఇక్కడ ఒక బేషన్ తీసుకున్నాను. ఇలా బిర్యానీ తయారు చేసే బేషన్ లాంటిది తీసుకొని అందులో ఒక ప్లేట్ పెట్టి దాని మీద నేను ఈ కేక్ గిన్నెను అనేది పెట్టాను. చూసారు కదా, ఈ విధంగా పెట్టిన తర్వాత దీన్ని అంతటినీ మూత పెట్టి ఇలా ఆవిరి బయటికి పోకుండా మనం ఇలా కవర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని మనం హై ఫ్లేమ్లో ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకున్నట్లయితే చూసారు కదా, బాలామృతం కేక్ అనేది రెడీ అయిపోయింది. దీనిపైన నేను టూటీ ఫ్రూటీ అనేది వేసుకున్నాను గార్నిష్ కోసం. అలానే నేను కొద్దిగా కిస్మిస్లు కూడా వేసుకున్నాను గార్నిష్ కోసం. సో మధ్యలో ఒకసారి మనం ఇలా ఓపెన్ చేసి చూసిన తర్వాత ఒకసారి మనం చాకుతో కానీ దేంతోనైనా సరే మనం ఒకసారి దీంట్ లోపలికి పెట్టి చూసినట్లయితే కేక్ లోపలికి మనకి అది ముద్ద అనేది అంటకపోతే కేక్ అనేది తయారైపోయినట్లే. చూసారు కదా, స్పాంజ్ లాగా కేక్ అనేది మెత్తగా రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. బాలామృతం పిండిలో చాలా విటమిన్స్ అనేది ఉంటాయి. ఇలా మనం కేక్ చేసి పెట్టడం వలన పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోనియాలాహి వంటలు.